ఒకరోజు దీత్య స్కూల్ నుండి ఇంటికి నడుస్తూ ఉంది. దారిలో తనకి ఒక శబ్దం వినిపించింది. తను ఆగి ఆశ్చర్యంగా చూసింది. తను పొదల వెనుకకు తలపెట్టి చూసింది. ఆ పొదలలో ఓ చిన్న కుక్కపిల్ల ఉంది. అది ఒంటరిగా భయంగా ఉంది. ఆకలిగా కూడా కనిపిస్తోంది. కుక్కపిల్ల తన తోకను ఊపుతూ పారిపోకుండా చూస్తోంది. దీత్య చిరునవ్వుతో చేయి చాచింది. నీకు ఆకలిగా ఉంది కదా, ఆగు, నా వద్ద శాండ్విచ్ ఉంది అని తన బ్యాగు తెరిచింది. దీత్య కుక్కపిల్లకు ఆనందంగా శాండ్విచ్ తినిపిస్తుంది. ఆ కుక్కపిల్లకు చింటూ అని పేరు పెట్టింది. దీత్య చింటూని ఇంటికి తీసుకొచ్చింది. నీళ్ళిచ్చింది. పాత బ్లాంకెట్తో మృదువైన బెడ్ తయారు చేసింది. ఒక పోస్టర్ బోర్డు మీద ఈ విధంగా రాసింది: ఒక చిన్న బ్రౌన్ డాగ్ దొరికింది, ఇది మీదైతే ఈ క్రింది నెంబర్కి కాల్ చేయండి అని. 2 రోజుల పాటు దీత్య మరియు చింటూ చాలా సరదాగా గడిపారు. డోర్ బెల్ మోగింది. దీత్య తలుపు తీయగానే ఒక వృద్ధుడు ఆశగా నిలబడి ఉన్నాడు. చింటూ అతని వైపు పరిగెత్తుతూ తాకు ఊపుతూ వెళ్ళాడు. అతడు ఆనందంగా, ఇది నా కుక్క పిల్ల, బబ్లు అంటాం మేము, వానలో పారిపోయాడు అని అన్నాడు. అతడు దీత్యతో, నీవు మంచితనంతో కూడిన బాధ్యత గల అమ్మాయివి, ధన్యవాదాలు పాప అని చెప్పాడు. దీత్య కొంచెం బాధగా ఫీల్ అయిందేమో కానీ తను సరైన పని చేయడం వల్ల హాయిగా అనిపించింది. కొన్ని రోజుల తర్వాత దీత్య ఇంటికి వెళ్తుండగా దారిలో ఆకాశం నల్లని మేఘాలతో నిండిపోయి గాలి వర్షం పడడం మొదలైంది. దీత్య త్వరగా నడుస్తూ ఉండగా దారిలో కాలు జారి పడింది. ఆమె బ్యాక్ ప్యాక్ తెరుచుకొని పుస్తకాలు, పెన్సిళ్ళు చిందరవందరగా పడిపోయాయి. ఆమె కాలుకి గాయం అయింది. బాధతో కంటిలో నీళ్లు తిరిగాయి. అప్పుడే చింటూ దీత్య వైపు పరిగెడుతూ వచ్చింది. తన చేతిని మృదువుగా నాకుతూ ఆమె బ్యాగ్ దగ్గర తలనెట్టుతూ సహాయం చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. చింటూ తనకు తోడుగా నడుస్తూ తరచూ దీత్య వైపు తిరిగి చూస్తూ ఉంది. దీత్య చింటూ వెంట నడుస్తుంది. దీత్య చింటూతో కలిసి తడిచిన బట్టలతో ఇంటికి సురక్షితంగా చేరుతుంది. ఆమె తల్లి తన కోసం ఎదురు చూస్తూ ఉంది. జరిగిందంతా తెలుసుకుని ఉపశమనం చెందుతుంది.